ఇప్పుడు రీసెంట్గా తిరుపతి వెళ్ళారు మీరు. Yes. అక్కడ ప్రోటోకాల్ ఇదంతా ఏంటి ఈ హవా ఏంటి అసలు మీకు ఎలా జరిగింది ఇదంతా? మంచి వ్యక్తిని కాబట్టి, ఆ, అందులోన మంచి పేరుంది కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక కేర్ ఆఫ్ ఉంది కాబట్టి, సూర్య అంటే మంచి వ్యక్తి, వ్యక్తిత్వం మంచిగా ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆప్తులు అండ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కావచ్చు అండ్ జనాలు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆదరణ చాలా బాగా అనిపించింది. అండ్ నేను ప్రోటోకాల్ కూడా నేను అడగలేదు, వాళ్ళే ప్రోటోకాల్ ఇచ్చి, సార్ మీరు రావడం ఏంటి, మీరు అనుకుంటే ఎలా ఏ దర్శనమైనా మీకోసం రెడీ ఉంది, జనాల మధ్యనే మీరు వస్తా అంటారేంటి, ఎందుకు మాకు ప్రాబ్లం అవుతుంది. లేదు సార్, మా అమ్మ ఒకటే మాట చెప్పేది, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. లాస్ట్ 8 years బ్యాక్ నేను వచ్చినప్పుడు మా అమ్మతో పాటు నేను ఇలానే వచ్చా, సర్వదర్శనం ఫ్రీ దర్శనంలోనే నేను వచ్చా. మా అమ్మకి ఇదే ఇష్టం. ఇప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మ చనిపోయింది, నేను వచ్చి 8 years అవుతుంది. ఇలా వస్తే నాకు మా అమ్మ జ్ఞాపకాలు నాకు గుర్తొస్తాయి, అందుకని ఇలా వస్తాను సార్, నాకు వద్దు సార్ అని చెప్పా. అలా వచ్చినా సరే 15 minutesలో పాపం నాతో పాటు ఎవరైతే వెయిటింగ్ పీరియడ్ ఎస్టర్డే కూడా వెయిట్ చేస్తున్నారు కదా, నేను వినలే వాళ్ళ మాట, సార్ వద్దు సార్ అంటే, లేదు నేను ఇలానే వెళ్తా. హాఫ్ అన్ అవర్లో పాపం నా వల్ల అందరికీ దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఆ దేవుని అనుగ్రహం ఉన్న ప్రతి ఒక్కరికి ఇలానే మంచి జరుగుతుందని నమ్ముతాను నేను. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్, ఎస్పీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కానిస్టేబుల్ కావచ్చు, అండ్ తిరుపతి సిబ్బంది కావచ్చు, చాలా బాగా దర్శనం నాకు జరిగింది. నేను లైఫ్లో ఊహించలేనటువంటిది అక్కడ జరిగింది నాకు. అంటే నేను ఏదో బంగారం వేసుకున్నానో లేకపోతే ఏదో చేశానని కాదు, ఇదంతా ఆ దేవుడు ఇలా ఇవ్వాలి అనుకున్నాడు కాబట్టి ఇదంతా జరిగింది. నేనైతే ఇదే నమ్ముతా, ఎవరో పిలిస్తేనే ఎవరో తీసుకెళ్తేనే మనం వెళ్ళాం. దేవుడు రే నువ్వు ఈ టైంకి ఇక్కడ రావాలా, ఈ టైంకి నీకు ఇక్కడ ఇది రాసి పెట్టి ఉందని దేవుడు రాసి ఉంచాడు కాబట్టి, దేవుడి మైండ్లో నేను ఉన్నాను కాబట్టి ఇది ఒక్కటి నాకు జరిగింది. ఐఎమ్ హ్యాపీ.